మొదలు పెట్టిండు శ్రీరామచంద్రుడు ఎక్కలేరు బాధ పెట్టినప్పుడు 12 ఏళ్ళ దాకా అంత లోపల దాక్కుంది ఆడికెళ్ళి గుంజుకొచ్చిండు రామ పరశురాముడైనా ఆడికెళ్ళి మారణ శెట్టి అవతారం ఎత్తుంది ఏనాడు దేవి ఎల్లమ్మ మారణ శెట్టి అవతారం ఎత్తినా రాముడు వదిలి పెడతలేడు రా 24 ఏళ్ళు కలిసారా కొడుకు దగ్గర తీసింది పరశురామయ్యుడికి 24 ఏళ్ళైంది మీ తండ్రి పేరు చెప్తానన్నది రేణుకాదేవి ఎల్లమ్మ మీ తండ్రి పేరు తీసిన వాడు మీకు ఇక్కడ దగ్గర మరి ఎన్నాడు జగదూరు పట్నం మీద రాజకౌతురు భార్య ఆలియాదేవి తాత నాయనమ్మ కావాలి కొడక నీలాముని పాలాముని గంగాముని గౌతమాముని జటంగమాముని ఆరోమాన వశిష్ఠమాముని ముని కంట పెద్దవాడు మీ నాయన బాల జమలకుడు రాజు మీ నాయన కలబాలం కొట్టినోడు కార్తీక రాజురా అది చెప్పినప్పుడు కంచు కుప్పల్లో పోయిండు కోటంత వరకు కొట్టిండు కార్తీక రాజును యుద్ధం చేసిండు కార్తీక రాజును యుద్ధం చేసి ఎన్నాడు తలబండ పట్టుకొని వచ్చి ఎల్లమ్మ దాడికి వచ్చే రామయ్యో ఎల్లమ్మ దాడికి వచ్చే పరశురాముడు ఆ ఎల్లమ్మ దాడికి వచ్చే వరకల్లా 24 ఏళ్ల కింద మరి కాలిపోయిన కుక్కలు మరిచెట్టు కట్టింది ఎల్లమ్మ మరిచెట్టు కడితే మరి కాశ మీద కాశ హనుమాన్ కాశ పోసింది మరిచెట్టు ఎక్కింది ఎన్నాడు బండవలు తీసింది ఆ బండవలు తీసినప్పుడు మరి ఏకి వారికి వక్క పెట్టిండ్రా మరి ఏనాడు పరశురాముడు వచ్చిండు జీవిగల్ల పుల్ల పట్టిండు జీవిగల్ల పుల్ల పట్టి ఏనాడు 24 ఏళ్ల కింద మరణమై రామరాజు లేచి కూర్చున్నాడమ్మా లేచి కూర్చున్నాడమ్మా బాలాముని వారా ఆ 24 ఏళ్ల పోయిన భర్త లేచి కూర్చున్నాడు ఆ భర్త లేచి వరకల్లా రేణుకాదేవి ఎల్లమ్మ మరి ఈనాడు ఒకరు డొక్కలగే చిక్కలగే జారు చెప్పరేసరేమో ఎన్నాడు ముగ్గురు కట్టుకున్నారు శ్రీయాల గౌరమ్మ మరి ఇంటి గౌరమ్మ నిలిచింది మరి పరశురాముడేమో నరవు పొలమ్మై పుట్టిండు ఎల్లమ్మ గురురాజు కట్టబట్టిందిరా ఎల్లమ్మ చెరువరు ఒగ్గు వాళ్ళ బయళ్ళ వాళ్ళ మరి వినిపించింది రేణుక ఎల్లమ్మ అన్నాడు రేణుక దేవేలకు లగ్గమైంది కానీ నాగల్లి కాదు 24 ఏళ్లకు నేను చెరుపుంటే పూల పట్టు పట్టింది పట్టు లోపల పయ్యల బండారు పెళ్లి కూతురు పయ్యల బండారు పెళ్లి పిల్ల అవుతారు మరి దేవాన దేవతలు దేశ పాండితులు కరెక్ట్గా అందరూ ఒక ముడుకు పెడ దేవాన దేవతలు శివుడు పార్వతీదేవి అందమైన దేవతలు పశువాల మీద కొంతమైన దేవతలు పొడెళ్ల మీద మరి మిగిలినంత దేవతలందరూ ఏనాడు నాగల్లి కాడికి వచ్చిండు నాగల్లి లోపల తెలుగుంటే పూల పట్టు లోపల ఎల్లమ్మ కిలికిన నవ్వుకుంటే కూర్చున్నదాట 24 ఏళ్లకు ఎల్లమ్మకు నాగవెళ్ళి ఎట్లా చేస్తుండ్రురా एक बार पूरा इधर देख सुबह सुबह घंटे ला रहा
బాబు నీ మొగుడు బాగానమ్మా. ఏమైందంటావు? ఏమైందమ్మా? దీనికి లైసెన్స్ ఇవ్వాలంటావా? ఈయన ఎల్లారెడ్డి ఎట్లా చేసింది మరి? ఈయన లైసెన్స్ ఏం చేసినట్టు? మావాడు తాగబోతున్నాడు ఒకడికి ఈడే తాగబోతున్నాడు. ఏమైందంటే ఆ శాంతాల మొగను వేసుకుంటే సచ్చదాకేడు వాళ్ళ ముడకొక మొత్తం తెలిసిన వేసుకోవాలి, లేకపోతే ఏం తెలవడం వేసుకోవాలి. ఈ సగం తెలిసి సగం తెలియడం ముడకొకలు వేసుకుంటే ఇదే వేసాం. అవునా? ఓ దీనికి ఎట్లా అంటావు? దానికి ఎట్లా ఏమైందంటే పుల్లి పుల్లి అయితే మొన్న ఒడ్రోళ్ళు వచ్చి మహిళలు ఇచ్చిపోయాడు కదా. ఒక్కళ్ళు మహిళలు తీసిపోయారట కదా. అవును, మహిళలు తీసిపోయాక 3 రోజులకు వచ్చిండు. 26 తారీఖు అడ్డ మీదకి వచ్చిండు. పుల్లి పుల్లి పుల్లిగా రానే నాకు బావ అవుతాడు వరుసకు. ఏమో బాబా ఏందో పిలుస్తున్నామని నేనన్నా. పిల్ల పుల్లి పుల్లి పిల్ల పిల్ల మా ఇంట్లో పాతది గీకాల కొత్తది కాలని ఓముండ కొడుక పాతది గీకేది కొత్తది నేనన్నా. అంటే పాత సున్నం అంతా గీకాల కొత్త కొత్త పెయింట్ వేయాలని అయితే వేస్తుంది బావా అన్న. వేస్తుంది అన్నాక ఇక వేసినవి అయిపోయింది. పిల్ల పిల్ల నువ్వు కష్టపడ్డావు, నువ్వు సున్నమేసి ఇది చేసినావు అది చేసినావు, నీ బుద్ధి పెద్దది, నీ జ్ఞానం పెద్దది, నీ బుద్ధి జ్ఞానం పెద్దది అని అన్నాడు. ఈయన అనగానే ఇక మరి ఏం చేస్తావు బావా అంటే అట ఎందుకు కాదురా మన చివరస పోయి ఒకటి పొట్టిది ఒకటి పొడుగుది పట్టుకొచ్చి పొడుగుదంటే బీరు పొట్టిదంటే కోటరు. అయితే బీరేమో ఆయనకు కోటరేమో నాకు బీరు తాగితే నీళ్ళు పోసుకొని తాగుతుంది. సున్నం అయిపోయింది. మా సమితి సామాన్లు సామాన్లు పోయింది. ఆమెకు ఒకటే ఫోను ఒకటే డ్యూటీ, అంతే డ్యూటీ సామాన్లు పోయింది. ఇక మా పోరగాళ్ళు ఆడు కొబ్బరి పోతాడు, ఓడేమో ఎటు పోతాడో తెలియదు. ఇక మా పోరు స్కూల్ బుడపోరేట స్కూల్ పోయింది. ఈయన ఒక్కడే ఎవరికో ఈ రూమ్ మీద పెట్టుకోవచ్చు. దానికి ఏ లేపడుతున్నాం. ఏం చేసిండు? బీరేమో నాయిందా ఆయన తాగిండు, కోటరేమో నేను తాగిన. అదే బీర్లకెళ్ళి ఒక్కటే గిలాస్ తాగిండు. ఇక మిగతాది మొత్తం నేనే తాగిన. ఇక తాగినాక నాకు కళ్ళు తిమ్మిర్లు ఎక్కినాయి. ఇక మొత్తం బెడ్ మీద ఇచ్చినా అనుకున్నా. తెల్లారి వరకల్లా కింద పాలు చేసినాడు, కింద పాలు చేసినాడు. ఓ దేవుడో ముఖమేమో ఎట్టి పరిపక్క గింత పాలు చేసిండు తెల్లారి వరకల్లా. చేసినావు సీతారామయ్య గోవిందన్నో బావా, నాకేం రాసిస్తావు, నా సమితికేం రాసిస్తావా నేనన్నా. ఇక పిల్ల పిల్ల మీ సమితి నీకేమో ఈ హాలు, ఈ బెడ్రూము, ఆ కిచెన్, ఆ దేవుని రూము మొత్తం నాకు. మా సమితికేమో బాత్రూమ్ రాసిచ్చిండు. పక్క కట్టుకుంటాం ఒకటే ఉంది, ఒకటే కానీ పక్క కట్టుకుంటాం. ఏమంటావు? అంతే కట్టుకోరి అంతేనా? అంతే అయిపోయింది. మరి తిరిగి నాకైతే ఆపరేషన్, పెద్ద ఆపరేషన్, నార్మల్ కాదు. అవునా? సప్పుడు లేదు. నమో నారాయణ శేష పని చేస్తాడు. మా సాగర్ పుల్లాడు సాగర్ పుల్లి ఇక్కడ మిచ్చాడు తీయాడు ఉత్తర అయితే సాగర్లో ఒకేనైతే కొమ్మలు చల్లకుండా